జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో హస్తం పార్టీ నాయకులు ఫుల్ బిజీగా ఉన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, క్యాడర్ మొత్తం రంగంలోకి దిగి గల్లీలు, బస్తీలను చుట్టేస్తున్నారు. ఒక్కొక్క డివిజన్కు 2 మంత్రుల చొప్పున మొత్తం 7 డివిజన్లకు 14 మంది మంత్రులకు బాధ్యతలను అప్పగించారు. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలందరూ, కార్పొరేషన్ చైర్మన్లు క్యాంపెయిన్ చేస్తున్నారు. కానీ ఒకే ఒక్క ఎమ్మెల్యే ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఆయనే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇప్పటి వరకు ఆయన జూబ్లీహిల్స్ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఎన్నికల ఆపరేషన్లో రాజగోపాల్ రెడ్డి స్ట్రాటజీ సంథింగ్ స్పెషల్గా ఉంటుందని పార్లమెంట్లో టాక్. అందుకే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మంత్రులకు ఒక్కొక్క లోక్సభ స్థానానికి ఇన్ఛార్జిగా నియమిస్తే ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డికి మాత్రం భువనగిరి పార్లమెంటు స్థానం బాధ్యతలు అప్పగించారు. భువనగిరి పార్లమెంటు స్థానాన్ని గెలిపించాల్సిందిగా స్వయంగా రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. రాజగోపాల్ రెడ్డి ఛార్జ్ తీసుకున్నాకనే భువనగిరిలో పరిస్థితి కాంగ్రెస్ వైపు టర్న్ అయినట్లు కాంగ్రెస్ నాయకులే చెబుతుంటారు. ఈ సీటు గెలిచిన తర్వాత అధిష్టానాన్ని మంత్రి పదవి ఇస్తానన్న హామీని నిలబెట్టుకోవాలని పలుమార్లు చెప్పారు. ఈ అంశంపై అధిష్టానం దగ్గరకు కూడా పలుసార్లు చర్చలు జరిగాయి. రెండోసారి మంత్రివర్గ విస్తరణ సందర్భంగా రాజగోపాల్కు బెర్త్ ఖాయమన్న టాకు వినిపించింది. కానీ సామాజిక సమీకరణాలు, జిల్లాలో పొలిటికల్ ఈక్వేషన్స్ వర్కౌట్ కాకపోవడంతో రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ దక్కలేదు. అప్పటి నుంచి రాజగోపాల్ రెడ్డి కాస్త గుర్రుగా ఉంటూ వస్తున్నారు. సందర్భం వచ్చిన ప్రతిసారి తమ కోపాన్ని చూపిస్తున్నారు. తనకు మంత్రి పదవి సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుపడుతున్నారంటూ ఆరోపించారు. మరోవైపు ఆయన అనుచరులు మునుగోడులో మంత్రి రాజగోపాల్ రెడ్డి అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. విద్యాశాఖ మంత్రి రాజన్న అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇక ఇప్పుడు రాజన్న కాబోయే సీఎం అంటూ కొత్త ప్రచారం మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మైనార్టీ కోటా కింద సీఎం రేవంత్ రెడ్డి అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చారు. ఈ మంత్రివర్గ విస్తరణ కేవలం అజారుద్దీన్కే పరిమితం చేయడం రాజగోపాల్ రెడ్డి ఆగ్రహాన్ని మరింత పెంచిందని అంటున్నారు. రెండోసారి మంత్రివర్గ విస్తరణ జరిగిన సందర్భంలో తర్వాత విస్తరణలు ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చిందట. అప్పట్లో స్వయంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్ రాజగోపాల్కు సర్ది చెప్పారు. కానీ తనకిచ్చిన హామీని నెరవేర్చలేదని ఇప్పటికీ రాజగోపాల్ రెడ్డి ఫైర్ అవుతున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి లేవనెత్తుతున్న అంశాలపై తెలంగాణ ముఖ్య నేతల వద్ద సరైన సమాధానం లేదంటున్నారు. అందుకే ఆయన జూబ్లీహిల్స్ ప్రచారానికి దూరంగా ఉంటున్నా ఎవ్వరూ ఏమీ అడగలేకపోతున్నారనే టాక్ వినిపిస్తుంది. ఎన్నికల ప్రచారానికి రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించి రంగంలోకి దించుతారా లేక లైట్ తీసుకుంటారా అనేది చూడాలి.